దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. మనము వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మానవునిలో గల కోరికలు, ప్రణాళికలు, లక్ష్యాలు, ఆశలు ఇవన్నీ దేవుడు మనలో ఉంచాడు. దేవుని ద్వారా మనము ఇవన్నీ దేవునికి ప్రార్థించుకొని వీటిని మనము చూసుకోవాలి. మన ప్రణాళికలు, మన లక్ష్యాలు, మన ఆశలు ఇవన్నీ. అయితే దేవుని ఉద్దేశం వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కలిగి ఉన్న మానవుడు వాటిని అనుసరిస్తూ వాటి వెంట నడవమని దేవుడు కోరటం లేదు. మనుషులు ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉంటూ దేవుని వెంబడించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఆయన రాజ్యాన్ని వెతకాలి అని మత్తయి సువార్తికుడు బోధిస్తున్నాడు. ఆయన రాజ్యం నిత్యము నిలుచును. యోహానుకు కలిగిన దర్శనములో యేసుప్రభువుని రాజుగా చూసినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఎవరికి? యోహానుకి. ఒకరోజు యేసుప్రభువే ఆయన చుట్టూ ఉన్న ప్రజలను ఉద్దేశించి, ఇతర పట్టణాలలో కూడా నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, అందుకే దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడు అని లూకా సువార్తికుడు 4వ అధ్యాయం 43లో ప్రభువారు చెప్పినట్లు మనము చూస్తున్నాము ఇక్కడ. మరి మనం తప్పకుండా శుద్ధ హృదయముతో పవిత్రమైనది మరియు నిత్యము నిలుచున్నట్టు ఆయన రాజ్యము కొరకు వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని కూడా మనం వెతకాలి. ఆ ప్రకారంగా అప్పుడు అవి మనకు లభించినప్పుడు ఆ ప్రకారంగా మనము నడవాలి. ఆ రాజ్యముతో నిత్య నివాసము పొందుకోవాలి. మానవులలో ఉన్న ఆశలు, ప్రణాళికలు, కోరికలు ఇవన్నీ నెరవేరాలంటే దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకి మనం పొందుకోవాలి. ఎలాగంటే దేవుడు నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు కదా. అలా ప్రేమిస్తున్నాడనే కీర్తనాకారుడు కూడా ఆయన గ్రంథములో 33వ అధ్యాయం 33వ సంకీర్తన 5వ వచనములో గానం చేస్తున్నాడు. ఎలాగా? ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని, ఆయన రాజ్యాన్ని మనము చూడాలి. ప్రభువారిని మనము చూడాలి, ఆయనతో సహవాసం మనం చెయ్యాలి అని మనకి ఎప్పుడు కోరిక కలుగుతుందంటే, మనము పవిత్రంగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఆ కోరిక మనకి కలుగుతుంటుంది. అందుకనే ఆయన ఆ విధంగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకి ఆయన జనులుగాను, ఆయనకు స్వాస్థ్యముగాను మనము ఏర్పడి ధన్యత పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి.
అప్పుడు ఆ వెతకాలంటే మనలో మన యొక్క హృదయంలో ఏముండాలి? ఆయన ఆజ్ఞలను నెరవేర్చినటువంటి ఆయన రాజ్యాన్ని మనము వెతకాలంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. ఆ ప్రకారంగా మనము ఆయన కొరకు మనము జీవించాలి. ఆయనకి మన ప్రార్థన నిత్యము చేసుకుంటూ ఉండాలి. ప్రార్థనా బలముతో మనము పొందుకుందాము. మనము దేవుని మహిమపరుచుకుంటూ ఆయన పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మేము నిత్యము స్మరించుకుంటూ నీకు ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. ఇదిగో తండ్రి, నిత్యము తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము ఈ విధంగా తండ్రి మేము నిత్యము ధ్యానించుకుని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. కృపగల తండ్రి, ఇదిగో నాయన, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్నాము కనుక తండ్రి, మా యొక్క వాక్య ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. క్షేమంగా ఉంచు నాయన. నీ యొక్క కృపను మాకు అనుగ్రహించు తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.